వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ లైవ్ డిబేట్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలతో కంపెనీని అక్రమంగా సొంతం చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సూపర్ సర్ఫేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కుమార్ వర్మ స్థాపించాడు. అయితే ఇదే కంపెనీలో తన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డిని కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. అయితే కొంతకాలానికి కంపెనీని ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి కంపెనీని కాజేశాడు. అయితే ఇదేంటి అని ప్రశ్నించిన కుమార్ వర్మ మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కూడా తరలించారు. కుటుంబ సభ్యులు టార్గెట్ చేసి వేధింపులకు గురి చేశారని కుమార్ వర్మ ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఒకవైపు, అలాగనే మరోవైపు విష్ణును బెదిరింపులు దిగడంతో బలవంతంగా సంతకాలు చేయించుకొని కంపెనీని కాజేశారని, అదీకాక అప్పటి బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పి కోట్ల రూపాయల ఆస్తిని కూడా బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా వర్మ గారు ఆరోపిస్తున్నారు. అలాగనే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిపి అవినాష్ మహంతిని కలిసి జరిగిన విషయం చెప్పడంతో కేసు రీఓపెన్ చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు. అయితే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆడిటర్ రామరాజును అదుపులో తీసుకుని మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఏమైతే కుమార్ వర్మ గారు రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు, అలాగనే ఈయనకు జరిగిన అన్యాయం మీద, అంటే ఎవరైనా ఒక మనిషి నమ్మకంగా పెట్టుబడులు పెడితే తనతో పాటు కొలిగ్గా ఉంటాడు, తన కంపెనీకి సపోర్ట్గా ఉంటారనుకుంటారు, కానీ తన కంపెనీని మింగేస్తారని చెప్పేసి కూడా ఊహించని పరిణామం. మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం మనకు ఎవరైతే కంపెనీని నిర్మించి చివరకు బాధితుడిగా మిగిలిపోయాడో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్నో తెలుసుకుందాం. ఇక్కడ ట్విస్ట్ ఉంది. అయితే గతంలో వీళ్ళు పెట్టిన కేసులతోటి ఆయన అక్యూజ్డ్ అయ్యాడు, కానీ ప్రస్తుతం ఆయనే బాధితుడు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే అక్యూజులు. ఇలా ట్విస్ట్గా మారిన కథలో అసలు ఏం జరిగింది, దీంట్లో జరిగిన పరిణామాలు ఏంటి, ఏ విధంగా మోసపోయాడు, ఏ విధంగా మోసం చేశారన్న విషయాల మీద లైవ్లో మనం ప్రస్తుతం కుమార్ వర్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. వర్మ గారు, అయితే అసలు టోటల్ ఎపిసోడ్లో చూస్తే ఎవరైనా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఎలాగైనా సరే దాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, దాంట్లో పెట్టుబడులు పెట్టిన రాబట్టుకోవాలని, అలాగనే సర్వీస్ వరల్డ్కి వెళ్ళాలని ముందు చూస్తారు. కానీ మీరు ఒక్కరుగా పెట్టిన ఈ కంపెనీలో వేరే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత వాళ్ళు, అంటే మిగతా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద అక్రమ కేసులు పెట్టించారో వాళ్ళు మీకు ఎలా పరిచయం అయ్యారు, తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి అంటే నిజంగానే వాళ్ళు స్నేహితులుగా ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో పరిచయం అయ్యారా, అసలు టోటల్ ఎపిసోడ్లో వాళ్ళ పరిచయం ఎలా జరిగింది సార్? సార్ 2014లో నేను నా కంపెనీని స్టార్ట్ చేశాను సార్, సూపర్ సర్ఫేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని. అప్పుడు ఒక చిన్న స్టేజ్లో చిన్న కంపెనీగా లగ్జరీ టెక్స్చర్ పెయింట్లు చేసుకుంటూ హైదరాబాద్లో మంచి పేరు తెచ్చుకున్నాం సార్. సిటీలో చాలామంది పెద్ద వాళ్ళు చేసాం, చాలామంది పెద్ద గొప్ప బిల్డింగులు చేసాం. 2019లో నాకు బిజినెస్ గ్రోత్ కోసం కొంచెం మనీ అవసరమైంది, చిన్న అప్పులు కూడా ఉన్నాయి. సో కొంచెం అగ్రెసివ్గా తీసుకెళ్దాం, మార్కెట్ బాగుంది, అవకాశాలు బాగున్నాయని చెప్పి ఫండింగ్ రేజ్ చేద్దామని ట్రై చేశాను. అందులో నాకు ఎక్కువ అనుభవం లేక నలుగురు ఫ్రెండ్స్తో మాట్లాడాను. ఆ ఫ్రెండ్స్లో పరంగా తెలిసిన ఒక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, తీసుకురా అని చెప్పాను సార్. సో రవి వర్మ అనే ఒక అతన్ని పరిచయం చేశారు సార్ నాకు. ఓకే. రవి వర్మ వచ్చి నేను రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటే నాకు సిటీలో అందరు బిల్డర్లు పరిచయం, నేను నీకు చాలా ఆర్డర్లు ఇప్పించగలను. అలాగే నాకు ఫ్రెండ్ ఒక యూఎస్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎన్ఆర్ఐ, తను ఇలాంటి కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాడు, తనకి మల్టిపుల్ కంపెనీస్ ఒకే కస్టమర్ బేస్తో బాగుంటుంది, నేను పరిచయం చేస్తాను అని చెప్పి వీరభద్రారెడ్డి అని ఒక అతన్ని తీసుకొచ్చాడు మా ఆఫీస్. ఫస్ట్ వీరభద్రారెడ్డి పరిచయం వచ్చాడు సార్. సో కంపెనీ ఏంటని చూసుకున్నారు, అన్నీ నడుస్తున్నాయి సార్. ఈ రవివర్మ పరిచయం అవ్వక ముందు నుంచే నాకు ఆడిటర్ రామరాజు గారు పరిచయం సార్. మా కంపెనీకి ఆయనే ఆడిటర్, 2018 నుంచి ఆయనే ఆడిటర్, 18 మంది ఆడిటర్ కూడా ఆయనే చేశారు. సో ఈ క్రమంగా నేను ఏం చేశాను, నాకు అదే రోజు ఒకరోజు రవివర్మ వీరభద్రారెడ్డి మా ఆఫీస్కి వచ్చి నన్ను కలిసి డీటెయిల్ వివరాలు తీసుకుని, అదే రోజు మిడ్ నైట్ ఆల్మోస్ట్ బట్ 11:30-12కి నాకు యూఎస్ నుంచి కాల్ వచ్చింది. అదే ఫస్ట్ టైం నేను విష్ణుతో మాట్లాడటం. ఓకే కుమార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను త్వరలో వచ్చి ఇండియా వచ్చి నేను కలుస్తాను, మనం ముందు తీసుకెళ్తామంటే ఓకే విష్ణు అన్న అయిపోయినాయి సార్. వాస్తవంగా వాళ్ళు 20% షేర్ తీసుకుంటా అన్నారు 3 కోట్లకి. 10% రవివర్మ, 10% విష్ణు. సో విష్ణు కొద్దిగా తన పేమెంట్లు స్టార్ట్ చేశాడు. మేము ఈ రెండింటికి తగ్గ అగ్రిమెంట్ చేసుకున్నాం. టర్మ్ షీట్ అండ్ అగ్రిమెంట్ వస్తుంది సార్. మనం ప్రాపర్టీ ఎలా కొన్నప్పుడు సేల్ డీడ్ ఎలాగో, రిజిస్ట్రేషన్ ఎలాగో, అలాగే షేర్లలో కూడా ఫస్ట్ టర్మ్ షీట్ వస్తుంది.
టర్మ్ షీట్లో ఉన్న కండిషన్స్ ప్రకారంగా షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ వస్తుంది, అన్నీ పక్కగా రాసుకున్నాం. టర్మ్ షీట్ రాసుకున్న షేర్ హోల్డింగ్ అప్పటికే అవ్వలేదు. ఈ లోపల ఆడిటర్ గారు పరిచయం చేశాను, సార్ ఇట్లాగా ఈయన ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాకు మీరు దానికి తగ్గ డాక్యుమెంటేషన్ మీరే సపోర్ట్ చేయాలని ఆయన పరిచయం చేశాము. ఆయన మొత్తం కంపెనీ సంబంధించిన వివరాలన్నీ విష్ణుకి ఈమెయిల్లో షేర్ చేశారు. విష్ణు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, అన్నిటికి సమాధానం చెప్పాం. అప్పులు సొప్పులు కష్టాలన్నీ ఓపెన్గానే పెట్టాం, ఏది అక్కడ అబద్ధం చెప్పలేదు. మాకు అందుకే మేము ఇంత ఫండ్ కావాలి, దీనికోసం వాడుకోవడం కావాలని చెప్పాం. అన్నీ బాగా నడుస్తున్నాయి. రవివర్మ ఎప్పుడైతే పేమెంట్ ఇవాళ రేపు అని అటు ఇటు తిప్పుతున్నాడో, ఒక రోజు నేను విష్ణుకి కాల్ చేశాను, ఏం జరుగుతుంది విష్ణు, ఆల్రెడీ 5-6 నెలలు అయిపోయింది, మీరు ఒప్పుకొని ఇప్పుడు దాకా డబ్బులు రాలేదు, నేను స్పీడ్గా కంపెనీ తీసుకెళ్ళాలనుకున్నాను, 6 నెలలు వేస్ట్ అయిపోయిందంటే ఒకరోజు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో 2019లో ఒక మీటింగ్ పెట్టాడు విష్ణు నా ఆఫీస్లో, రవివర్మ విష్ణు ఏమన్నాడంటే, రవి నువ్వు ఇన్వెస్ట్ చేయలేకపోతే నువ్వు పక్క తప్పుకో, నీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇచ్చేస్తాను, కుమార్ నువ్వు బిజినెస్ మీద ఫోకస్ పెట్టు, రవితో నేను మాట్లాడుకుంటానని చెప్పి అక్కడ మీటింగ్ అయిపోయింది సార్. దాని తర్వాత మొత్తం 20% షేర్లు విష్ణు తీసేసుకున్నాడు. రవివర్మకి ఇవ్వాల్సిన వైట్ అమౌంట్ ఇచ్చేసాం, క్యాష్ అమౌంట్ నేను విష్ణు ఏమన్నాడు నేను చూసుకుంటా అన్నాడు. అంటే రవివర్మ దగ్గర నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన తీసేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ మనకి నవంబర్లో జరిగింది ఇది. 2020లో మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో అదే టైంలో నాకు అదృష్టవశాత్తు ఒక స్పెషల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యాను, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సీడ్ ప్రోగ్రామ్ అని. అది చాలా విశేషమైన ప్రోగ్రామ్, చాలా తక్కువ మంది కంపెనీలుగా అవకాశం దొరుకుతుంది. అందులో సెలెక్ట్ అయ్యి వాళ్ళు నన్ను మా కంపెనీని బాగా మెంటర్ చేసి బాగా మాకు ట్రైనింగ్ ఇచ్చి, మీరు నెక్స్ట్ 2 ఏళ్ళ వరకు మళ్ళీ ఎక్స్ట్రా ఫండింగ్ తీసుకోకండి, స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా అన్నీ నేర్పించి ఈ క్రమంలో నడుస్తూ ఉంటే విష్ణు నాకు మళ్ళీ ప్రెజర్ పెట్టడం మొదలెట్టాడు, నాకు ఇంకా షేర్ కావాలి, నేను నీకు బ్రదర్ లాంటి వాడిని, నేను ఇమోషనల్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. సో 2019 నవంబర్లో మా నాన్నగారు చనిపోయారు సార్. ఒక 1 మంత్ నేను బిజినెస్ ఫోకస్ పెట్టలేకపోయాను. కోవిడ్లో ఒక ఏజ్ హాస్పిటల్లో 20 రోజులు హాస్పిటల్లో ఉండడంతో ఆయన ఆ ఇమోషనల్ సెంటిమెంట్ అడ్డుపెట్టి, నేను నీకు అన్నలా ఉన్నాను కదా, నీకెందుకు, నీ కంపెనీ నేను పాడైపోతుంది, లేకపోతే నేను ఇన్వెస్ట్ చేస్తాను ఇంకా కావాలంటే అని చెప్పి ఇంకొక 25% అన్నీ చూసి అన్నీ తెలిసి ఇంకొక 25% ఒక 4 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు సార్. ఆ రోజు మొత్తానికి 45% షేర్ హోల్డింగ్ అయ్యాడు సార్. దానికి తగ్గ కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఆడిటర్ రామరాజు గారు చేశారు ఫస్ట్ నుంచి. అప్పటికే వాళ్ళిద్దరు కోవిడ్లో వేరే వ్యాపారాల్లో పార్ట్నర్స్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిపి రియల్ ఎస్టేట్ వెంచర్ లేయడం మొదలుపెట్టారు, శంకరపుల్ల విల్లాసేవో. నేనే పర్సన్ చేశాను, నన్ను అడిగారు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు అది ఓపిక లేదు, నాకు అది స్తోమత లేదు, మీరు చేసుకోండి అని చెప్పాను. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు. సడన్గా ఏం జరిగిందంటే సార్, 2020 మార్చ్ ఏప్రిల్ నుంచి ఒక ఇండైరెక్ట్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. నేను నీ కంపెనీని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకా షేర్ కావాలి, నాకు షేర్ అమ్మదలుచుకోలేదు. అంటే టోటల్గా ఆయన కంపెనీలో ఉంది 45%. మెజారిటీ షేర్లు ఉంటారు సార్. మేము సెకండ్ టైం ఎప్పుడైతే ఫండింగ్ తీసుకున్నామో అప్పుడు టర్మ్ షీట్ రాయించుకున్నాం. టర్మ్ షీట్లో 1 డైరెక్టర్ ఈచ్ అని రాసాం సార్. అంటే నాకు ఒక డైరెక్టర్, తనకు ఒక డైరెక్టర్. టర్మ్ షీట్ ప్రకారంగానే షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ కూడా రావాలి. కాబట్టి ఒకరోజు ఆడిటర్ గారు ఆఫీస్లో కూర్చుని ఇలాగ ఈవినింగ్ కాఫీ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతూ అన్ని జరిగినాయి. ప్రింట్అవుట్ తీసుకొచ్చారు, నేను సంతకం పెట్టాను. సో అన్నీ తెలిసినవే కదా, మన ఆయనే కదా, చూసుకోకుండా సంతకం పెట్టాను. అన్నీ బాగానే ఉన్నాయి సార్. మార్చ్ 2020 నుంచి అదొక రకమైన ప్రెషర్. నేను ఇంకా షేర్ కావాలి, నాకు నువ్వు బిజినెస్ని ఇంకా స్పీడ్గా పెంచాలి, మనం లాస్ అయిన ప్రాఫిట్లు తీయొద్దు, అగ్రెసివ్గా వెళ్ళు అన్నాడు. నేను విష్ణు ఈ స్ట్రాటజీ మనకు పనిచేయదు, ఇది కరెక్ట్ కాదు, ఇది టెక్నాలజీ కంపెనీకి వేరే, నీకు ఈ ఫీల్డ్ తెలీదు, నేను చూసుకుంటా అన్నాను. అప్పటికి చిన్న వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. నాకు ఇచ్చే అని మొదలుపెట్టాడు. నాకు కంపెనీలో ఫండ్స్ వేరేలా వాడుకోవడానికి ట్రై చేశాడు. సో ఒక రోజు విష్ణు నాకు ఇటు నచ్చట్టం నువ్వు చేసింది, నువ్వన్నా నేను ఉండాలి, ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, ఫినాన్స్ నీ కంట్రోల్లో ఉంది, ఎవ్రీ రోజు ఫినాన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ స్టేట్మెంట్ మీ ఈమెయిల్ వెళ్తుంది సార్, ప్రతి ఫ్రైడే అకౌంట్స్ రిపోర్ట్ వెళ్తుంది, ఎవ్రీ మండే సేల్స్ రివ్యూ వెళ్తుంది, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మేము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు ఇస్తాము. సుమారుగా 6,000 ఈమెయిల్ ప్రూఫ్స్గా ఉన్నాయి. అందరికి ఆడిటర్ గారికి వెళ్ళింది, ఆడిటర్ గారు ఇంటర్నల్ ఆడిట్ చేశారు, స్టాక్ ఆడిట్ చేశారు, అన్నిటికీ దానికి బిల్స్ ఉన్నాయి, మేము డబ్బులు పే చేసామని. అన్ని పక్కాకుండా సడన్గా ఏం జరిగిందంటే 2000 అప్పటికే చిన్న వాగ్దాలు జరుగుతున్నాయి. ఆడిటర్ రామరాజు గారు అన్నారు, సార్ నాకు నచ్చట్లేదు, కరెక్ట్ కాదు, కరెక్ట్గా 3 ఏళ్ల కష్టం తర్వాత ఎదిగే కంపెనీని ఇలా పాడు చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు, కరెక్ట్ కాదని నేను మాట్లాడతాను, మీకు కంగారు పడకండి, నేను మీకు బ్రదర్లా అంటూ మీరే నాకు పరిచయం చేశారు విష్ణుని, కొంచెం కంగారు పడకండి అని చెప్పి నన్ను సర్ది చెప్పాడు సార్. నేను 2020 నవంబర్ మా నాన్నగారు సంవత్సరికంగా ఊరు వెళ్ళినప్పుడు సంవత్సరికం చేసుకోవడానికి, ఆ రోజు మళ్ళీ విపరీతమైన ప్రెషరు, కంపెనీ నేను టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటే నా మనుషులు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను నీ మనిషి నా మనిషి అనే పదం ఏంటి, కంపెనీ అంటే మన మనిషి ఉండాలి తప్ప నీ మనిషి నా మనిషి పదం కరెక్ట్ కాదు.
నేను అలా ఒప్పుకోను, ఇది కుదరదు అని మళ్ళీ గట్టిగా మాట్లాడాను సార్. వాస్తవంగా నేను గట్టిగానే ఫైట్ చేశాను. ఈ లోపల నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకన్నా ముందు హోగర్ అనే కంపెనీని విష్ణు పెట్టుబడి పెట్టాడు. ముగ్గురు అన్నదమ్ములు స్థాపించిన కంపెనీ, కొంచెం మంచి పేరున్న కంపెనీ ఇండియా వైడ్లో, హోమ్ ఆటోమేషన్ కంపెనీలో. ఏదో గొడవలు అవుతున్నాయి, ఆ కంపెనీని విష్ణు టేక్ ఓవర్ చేశాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడిటర్ రామరాజు గారు ఏం సార్ గొడవలు ఏంటి సార్ అంటే, లేదు వాళ్ళు డబ్బులు తినేశారు, నేను ప్రత్యక్ష సాక్ష్యం, నేను ఆడిట్ చేశాను, 10 కోట్ల దాకా మిస్ అయింది, అయినా మీకు వాళ్ళకి సంబంధం లేదు, మీ పని చూసుకున్నా అంటే, నాకు సార్ మనకెందుకు ఏదో గొడవ అయిందేమో అని దూరంగా ఉన్నాను సార్. మా నాన్నగారు సంవత్సరం కార్యక్రమం ఇంటికి వెళ్ళి వచ్చేసరికి డైరెక్ట్గా రామరాజు గారిని కలిశాను. సార్ నాకు బాగా ప్రెజర్ ఎక్కువైపోయింది, ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదు, సరే నేనన్నా వెళ్ళిపోతాను, తనన్నా వెళ్ళిపోవాలి సార్, తన షేర్కు అమ్ముకున్న పర్లా, నా షేర్ అమ్మేసుకున్న పర్లా, వాల్యుయేషన్ మీరే చేయండి, ఆ షేర్ వాల్యుయేషన్ మీరే చేసి ఏ న్యాయం మీరే చేయండి అని చెప్పాను సార్. ఇలా అనగా అదే రోజు రామరాజుని కలిసి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో కూర్చోగానే ఆఫ్టర్ 4 రోజుల తర్వాత మా అకౌంటెంట్ ప్రసన్న పరిగెత్తుకొచ్చి, సార్ ఒక డైరెక్టర్ని యాడ్ చేశారు అన్నాడు. నాకు తెలియకుండా డైరెక్టర్ని ఎవరు యాడ్ చేస్తారు? మేజర్ షేర్ హోల్డర్ మీరే కాబట్టి మీకు తెలియకుండా చేయొచ్చు. అసలు మేజర్ షేర్ మైనర్ అన్న కంపల్సరీ 2 సంతకాలు కావాలి సార్. అప్పుడు ఇద్దరు డైరెక్టర్లే ఉన్నారు. డైరెక్టర్ యాడ్ చేయడం ఏంటి, ఇదేంటి లెక్క, డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేయమని చెప్పాను. డౌన్లోడ్ చేయమని చెప్పినప్పుడు జరిగింది ఏంటంటే, మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక 9 months ముందు విష్ణు తన అకౌంటెంట్ హనుమంతన్ డైరెక్టర్గా పెట్టాడు తన బదులు. ఒక 2-3 నెలల తర్వాత విష్ణు, నీ బినామీలా ఆయన ఉండడం ఎందుకు, నువ్వే బోర్డు మీదకి రా అంటే, తను హనుమంతన్ బయటికి తీసేసి తన బోర్డులోకి వచ్చాడు. సో అప్పటికి 1 డైరెక్టర్ రీచ్ ఉంది. చెక్ చేసి చూస్తే November 1st బోర్డు రెజల్యూషన్ ఉన్నట్టు, November 1st జూబ్లీ హిల్స్లో ఒక ఆఫీస్లో బోర్డు మీటింగ్ జరిగినట్టు, ఆ ఆఫీస్ మేము వెకేట్ చేసి అప్పటికే 9 నెలలు అయింది సార్. ఆఫీస్ మేము లేవు. November 1st విష్ణు ఇండియాలో లేడు, యూఎస్లో ఉన్నాడు. అక్కడ బోర్డు మీటింగ్ ఎలా జరిగింది సార్? ఇదే విషయం నేను రామరాజు గారిని ప్రశ్నిస్తే, మీరు కంగారు పడకండి, మీరు అన్నీ ఎక్కువ ఆలోచించేస్తాం, మీరు కంగారు పడకండి అన్నాడు. నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడుతాను అన్నాడు. 6వ రోజు రాత్రి మా ఆఫీస్కి వచ్చాడు. కుమార్ ఏంటి అన్ని అగ్రిమెంట్ ప్రకారం చేశాం కదా అన్నాడు. అగ్రిమెంట్ ఏంటి సార్, ఇందులో ఒక డైరెక్టర్ మనిషి కదా అంటే, లేదండి మీరు 2 డైరెక్టర్ని చూసుకున్నారు. నేను అన్నాను, సార్ కామన్ సెన్స్ ఇది, మెజారిటీ షేర్ హోల్డర్ నాకు ఎక్కువ డైరెక్టర్ ఉంటారు తప్ప మైనారిటీ షేర్ హోల్డర్ ఎందుకు డైరెక్టర్లు ఉంటారు, అది మాకు ఆ మినిమం కామన్ సెన్స్ మాకు ఉంది, ఇది కరెక్ట్ కాదు, మీరు ఆయనతో కొల్లుడు అవుతున్నారు, మీకు ఆయన వ్యాపారం ఏదైనా ఉండొచ్చు, మరి మీ వృత్తి ధర్మం ఏది, ఒక ఆడిటర్గా మీరు అన్ని పక్కాగా చేయాలి, మీకు అడ్వైజ్ ఇవ్వాలంటే, లేదు మీరు కంగారు పడకండి, మీరు నాకు బ్రదర్ లాంటి వాళ్ళు, నేను విష్ణుతో మాట్లాడుతాను, సెటిల్మెంట్ పెట్టిద్దామని ఆఫీస్కి రమ్మన్నాడు సార్. అప్పుడే విష్ణు యూఎస్ నుంచి వచ్చాడు. ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే రామరాజు విష్ణు కూర్చుని, కుమార్ నీ కంపెనీని నెక్స్ట్ అరగంటలో లాక్కుంటున్నా, నువ్వేం పీక్కు అనే మాటలు మాట్లాడాడు సార్. నేను కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడా, నువ్వెవరు లాక్కోవడానికి, నువ్వెవరు చేయడానికి, అసలు నీకు ఏం తెలుసు కంపెనీ గురించి, నువ్వేం చేసుకుంటా నేను లేకుండా ఈ కంపెనీ గురించి నేను గట్టిగా మాట్లాడాను సార్. అంటే చూసుకుందాం, నువ్వేం చేసుకుంటూ చేసుకో, ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. నేనంటే సరే చూసుకుందాం, బయటకు వచ్చేసాను సార్. బయటకు వచ్చి లీగల్ ఒపీనియన్ కోసం 2-3 లాయర్ల దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే, అమ్మ మీరు న్యాయంగా పోరాడాలంటే ముందు కంపెనీని కాపాడుకోవాలి, ముందు బోర్డు కంట్రోల్ తీసుకోండి, మీరు కూడా తను పాస్ చేసిన రెజల్యూషన్తో డైరెక్టర్లు యాడ్ చేయండి అన్నారు. నేను మాట్లాడు సార్ ఇది లీగలా అంటే, లీగలా ఇల్లీగల్ అని కోర్టులో తెలుసుకుందాం, ఎందుకంటే కోర్టులో మీరు చేసేది కేవలం కంపెనీని కాపాడుకోవడంగా జరిగింది కాబట్టి మనం అక్కడ జస్టిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంకే తప్పు లేదు కాబట్టి ముందు మిమ్మల్ని కంపెనీ కాపాడుకోవాలి, లేక మిమ్మల్ని తీసేసాడంటే మీరు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడం 3-4 ఏళ్ళు కోర్టులో తిరగాలి అంటే, ఆ భయంతో నా బెస్ట్ ఫ్రెండ్స్ని, మా ఫ్యామిలీలో ఉన్న మా సిస్టర్స్ని మొత్తం 8 మంది డైరెక్టర్లు యాడ్ చేశాను సార్. యాడ్ చేసి విష్ణుకి ఒక నోటీస్ పంపించాను. ఇంకేం చేయలేదు, ఒక నోటీస్ పంపించి, విష్ణు నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు, నువ్వు కంపెనీ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నీ సొంత ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నావు, లోన్లు పెట్టడానికి దొంగ బిల్లులు అడుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, దయచేసి వచ్చి బోర్డు మీటింగ్లో నీ విషయం చెప్పుకో, లేకపోతే మీ బోర్డు మీటింగ్ తీసేస్తావు అని చెప్పాం సార్. ఇది December 2020లో జరిగింది సార్. ఇమీడియట్గా విష్ణు ఏం చేశాడంటే, ఒక ఎమర్జెన్సీ పిటిషన్తో NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసి నన్ను ఒక 7 పాయింట్లు పెట్టి, నా 7 కోట్లు లెక్క, నా 4 కోట్లు లెక్క కనబట్టలేదు, నన్ను సంవత్సరం నుంచి ఆఫీస్కి రానివ్వట్లేదు, నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, అసలు ఈమెయిల్ రావట్లేదు అని అబద్ధ డీటెయిల్స్ పెట్టి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. కుమారవరం గారు, మనం పూర్తి స్థాయిలో ఈ కేసులో ఇన్డెప్త్గా వెళ్దాము, తర్వాత బాధితులు ఎవరున్నారు, ఇంకా దీంట్లో పబ్లిక్కి తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు మనం చూస్తామంటే, నిజంగా ఇలాంటి కూడా జరుగుతాయని చెప్పి విషయం జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లో ప్రధానంగా కుమారవరం చెప్తున్నారు. అంటే
ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉంది. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుల వ్యవహారంలో ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రెడ్డి ఉండగా ఆ నిశాంత్కు విష్ణువర్ధన్ రెడ్డికి సహకరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి. అలాగనే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ హయాంలో బాగా రెచ్చిపోయారు. విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులో కలిపి చాలామందిని కూడా బెదిరించినట్లు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ తన అరాచకాలకు ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ పెద్దలు పేర్లు చెప్పుకొని ఈయన వాడుకున్నాడు, తర్వాత కోట్లాది రూపాయలని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఇదే కాకుండా ఒక అంటే ఈ వ్యవహారంలో విష్ణు ఆగడాలు చాలా ఉన్నాయి. తర్వాత దీంట్లో ఆడిటర్ రామరాజు విష్ణుకు సంబంధించిన వ్యవహారంలో ఆడిటర్ రామరాజు చాలా కీలక పాత్ర పోషించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మనం ఆ విషయాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇంకా చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళ యొక్క అరాచకాలకు సంబంధించి అంటే నమ్మకం, ఇక్కడ ఒక మనిషిని నమ్మించాలి అంటే అవతల మనిషి యొక్క మైండ్ సెట్ని తర్వాత వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ని క్యాచ్ చేసుకొని ఏదో రకంగా అటాక్ చేస్తారు. సో అదే రకంగా ప్రస్తుతం ఈ కుమార్ వర్మ గారిని చాలా రకాలుగా బాధపడి తెలుస్తుంది. టోటల్గా మరోసారి మళ్ళీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్మ గారు చెప్పండి సార్, తర్వాత జరిగిన ఎపిసోడ్లో సిరీస్లో వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే, ఏ రకంగా మిమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చి మరి అంటే ఒక రకం చెప్పాలంటే ఒక కంపెనీలో ఇష్యూస్ జరుగుతున్నప్పుడు దాంట్లో ఉన్న న్యాయపర అంశాల మీద పోలీసు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీకు జరిగిన అన్యాయం ఏంటి, తర్వాత ఏ రకంగా మీరు మోసపోయారు? సార్ అసలు స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. Yes, ఇప్పుడు దాకా సివిల్ మ్యాటర్ ఎన్సీఎల్టీలు నడుస్తుంది. విష్ణు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, నన్ను తీయొద్దు, కోర్టు ఆర్డర్లు ఏమిచ్చిందో నన్ను తీయొద్దు, కంపెనీ వ్యవహారాలు మామూలుగా నడపండి, విష్ణు ఇచ్చిన పాయింట్స్కి మీరు రిప్లై ఇవ్వండి అని కోర్టులో వచ్చింది. మేము కూడా రిప్లై ఇచ్చాము. ఎన్సీఎల్టీ 2-3 వాయిదాలు నడిచినాయి. ఇదంతా డిసెంబర్ 2020లో జరిగింది సార్. సడన్గా 2021 ఫిబ్రవరి 9 రాత్రి 7 గంటలు నాకు ఈఓడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది సార్. ఒక సిఐ గారు ఫోన్ చేశారు, మీ మీద ఒక కంప్లైంట్ ఉంది, మీరు రేపు మార్నింగ్ రావాలి ఆఫీస్కి అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ 2 వెళ్ళాము, 3 అక్కడ వెళ్తే మా ఫ్రెండ్స్ బయట నుంచోమన్నారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సార్, సైబరాబాద్ కమిషనరేట్లో ఉంటుంది. అక్కడ సిఐ గారు కూర్చుని మీ మీద కంప్లైంట్ ఉందంటే ఎవరు ఇచ్చారు సార్ కంప్లైంట్ అని అన్నాను. ఇలా విష్ణువర్ధన్ రెడ్డి రామరాజు ఇచ్చారు సార్ కంప్లైంట్. రామరాజు కూడా కంప్లైంట్ దాంట్లో? అవును సార్. సో రామరాజు ఐ విట్నెస్ సార్. ఏంటి సార్ కంప్లైంట్ అంటే, మీరు మీటింగ్ చేసుకున్నారు కదా ఐటీసీ కోహినూర్లో, ఆ కోహినూర్ మీటింగ్లో మీరు విష్ణుని కిడ్నాప్ చేశారంట, విష్ణుని కొట్టారంట, కిడ్నాప్ చేసి ఎక్కడో దారిలో కొట్టి పాడేశారంట అన్నారు. కిడ్నాప్ సార్ నేను అన్నాను సార్, ఐటీసీ కోహినూర్ ఒక 5-star హోటల్ సార్, అక్కడ కిడ్నాప్ ఎలా అవుతుంది సార్, దానికి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా సార్ అన్న. అండ్ నేను ఎఫ్ఐఆర్ అయిందా సార్ అంటే ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఇవాళ సాయంత్రం డిసైడ్ చేస్తామన్నారు. ఈ లోపల డీసీపీ గారిని పరిచయం చేశారు. డీసీపీ గారితో అన్ని చెప్పుకున్నాం. డీసీపీ గారు మీరు ఏదైనా బయట చూసుకోండి, చాలా చిల్లీ మ్యాటర్లా ఉంది, పెంట మ్యాటర్లా ఉంది, మీరు బయట చూసుకోండి అంటే మేము బయటకు వెళ్ళిపోయాము. ఆ రోజు మళ్ళీ మా పనులు మేము చేసుకుంటున్నాము. ఈ లోపల నాకు మళ్ళీ సిఐ గారి నుంచి చాలా కాల్స్ వచ్చినాయి. ఈ ప్రెజర్ తట్టుకోలేక మా లాయర్తో నేను ఒక రిట్ పిటిషన్ పెట్టించాను. రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది, ఎఫ్ఐఆర్ బయటపడింది. అప్పుడు మాకు ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కూడా తెలియదు. అంటే మీరు అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయిందన్నారు కదా? అవ్వలేదన్నారు సార్. అయినా అయింది. ఫిబ్రవరి 2వ తారీఖు. సో ఆ ఎఫ్ఐఆర్ లో మెయిన్ అంశాలు ఏంటి? కిడ్నాప్ చేశాను, 7 కోట్లు డబ్బులు తినేశాను. ఆ కిడ్నాప్ కి ఐ విట్నెస్ రామరాజు గారు. కిడ్నాప్ లో ఐ విట్నెస్ రామరాజు ఆడిటర్ గారు. అవును సార్, ఎఫ్ఐఆర్ లో ఉంటుంది, చార్జ్ షీట్ కూడా అదే ఉంటుంది సార్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక 10 రోజులు రిట్ పిటిషన్ అయింది, తర్వాత మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తిరుగుతున్నాము. అలా ఆల్మోస్ట్ 1 month అటు ఇటు నడిచింది సార్. నాకు ఎవరు అడ్వైస్ చేశారు, నువ్వు ఈ మ్యాటర్ని సిపి గారు నోటీస్ తీసుకెళ్ళండి అంటే ఒక లెటర్ రాసుకుని ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి అక్కడ రిసెప్షన్లో కూర్చున్నాను సార్. వాళ్ళు ఏమన్నారంటే సార్ 2 o'clock తర్వాత సిపి గారు గ్రీవెన్స్ టైము, మీరు వెయిట్ చేయండి 1 గంట సేపు అంటే వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల నాకు మళ్ళీ కాల్ వచ్చింది, ఒకసారి రా అంటే నేను రోజు వెళ్ళేవాడిని కదా ఇన్వెస్టిగేషన్, వెళ్ళి కనపడ్డాను. నేను రిమాండ్లో తీసుకుంటున్నావు అన్నారు. ఎందుకు తీసుకుంటున్నారు సార్ అన్న. తీసుకుంటే లేదు మాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి, మీకు అర్థం చేసుకో, నువ్వు అర్జెంట్గా రిమాండ్ తీసుకోవాల్సిందని చెప్పి నా చేతిలోని పేపర్స్ లాగేసుకొని రిమాండ్ తీసుకున్నారు సార్. ఓకే, అంటే కనీసం మేము రిమాండ్ చేసినట్టు కానీ లేకపోతే 41 year నోటీసులు ఇవ్వడం కానీ, తర్వాత ఎందుకు రిమాండ్ చేయాల్సి వచ్చిందన్న అంశాల మీద మీకు చెప్పడం కానీ? నాతో చెప్పడం ఏంటంటే, నువ్వు కిడ్నాప్ చేసావని మాకు అనుమానం ఉన్నా నేను అరెస్ట్ చేయొచ్చు, మాకు అనుమానం ఉంది. అదేంటి సార్, జరిగిన నెల అయింది, కేసు జరిగి 2 నెలలు అయింది కదా, మీరు మరి ఎవిడెన్స్ ఎందుకు సేకరించలేదని నువ్వు నాకు అర్థం చేసుకో, పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి, అరెస్ట్ చేశారు. సో అప్పటికి ఎవిడెన్స్ లేవు, ఏమీ లేవు. కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, తర్వాత మరి సదరు ఐ విట్నెస్ రామరాజు గారి పరిస్థితి ఏంటండి? సార్ జరిగిన స్టోరీ, అసలు స్టోరీ ఇక్కడ నుంచి క్రైమ్ స్టార్ట్ అయింది. చెప్పండి.
నేను March 4th మధ్యాహ్నం 1-2 ఆ టైంకి అరెస్ట్ చేశారు సార్ నన్ను. ఆల్మోస్ట్ జైలుకి కంది జైలు తీసుకెళ్లారు నైట్ 10:30-11 అట్లాగా. నన్ను కస్టడీకి తీసుకున్నారు సార్. March 10th to March 14th కస్టడీకి తీసుకున్నారు. నేను March 10th స్టేషన్కి వెళ్ళి చూసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్, లేడీస్ అందరూ వాళ్ళని అప్పటికే వారం నుంచి బాగా ఇబ్బందులు పెడుతున్నారంట, ప్రెజర్ పెడుతున్నారంట, కాంప్రమైజ్ అయిపోయింది. విష్ణు ఏం చెప్తే చేయండి, వాడు చాలా పెద్దోడు, బాగా డబ్బు బలం ఉంది, పొలిటికల్ బలం ఉంది, పులివెందల బ్యాక్గ్రౌండ్, ఎందుకు డబ్బు పోతే పోతుంది, ప్రాణాలు ఇంపార్టెంట్, పెద్దోళ్ళతో గొడవలు ఎందుకు, అనవసరంగా ఆడోళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, సంబంధం లేని విషయాలు నాశనం అయిపోతాయి అని వాళ్ళ మీద బెదిరింపు కాల్ స్టార్ట్ అయింది. దీనికి తోడు ఆడిటర్ రామరాజు, ఆయన పార్ట్నర్ నానిరాజు అనే వ్యక్తి నాకు ఆల్రెడీ మా ఊర్లో మాకు పరిచయం సార్. మా ఊరు అతను ఆయన. ఆడిటర్ రామరాజు వేరే ఐటీ కంపెనీలో పార్ట్నర్. వీళ్ళందరూ మా బావగారు మా ఇంట్లో పెద్ద మనిషి, మా ఇంట్లో మా నాన్నగారి తర్వాత. ఆయనకి ఫోన్ చేసి పెద్ద మనుషులు ఎవరిని పిలుచుకురావద్దు, మేమే పెద్ద మనుషులు, మేము ఉన్నాం, మీకు ఎందుకు, మీరు ధైర్యంగా రండి అని చెప్పి ఆయన ప్రతిరోజు కూర్చోబెట్టి బెదిరించేసి ఇంకో 22 కేసులు పెడుతున్నాడు, ఇంకో 22 కేసు ఫైల్స్, ఇది ఎక్స్ట్రాక్షన్, ఇది డ్రగ్స్, 22 కేసులు. ఆ కేసు ఫైల్స్ కూడా ముందు పెట్టారు సార్. ముందు పెట్టారు. నేను కస్టడీకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నా మీద ఇంకో 2 కేసులు ఎఫ్ఐఆర్ అవుతున్నాయి. ఒకటి నార్సింగ్ పిఎస్లో, 2 జూబ్లీ హిల్స్ పిఎస్లో. అది నాకు పూర్తి డీటెయిల్స్ అప్పుడు తెలియలేదు. నేను ఆ 3 రోజులు March 14వ మధ్యాహ్నం నేను మళ్ళీ జైలుకి పంపించారు సార్. March 23వ నేను బెయిల్ మీద బయటకు వచ్చాను సార్. రాత్రి 23 రాత్రి 9 అయింది ఇంటికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం లేడీస్, మా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళందరినీ గత నెల రోజులుగా నరక యాత్రలు చూపించారంట. మీ లోపల ఉన్నంతసేపు వేధిస్తూనే ఉన్నారు. March 14 నేను జైల్లో ఉండగా రాత్రి సెటిల్మెంట్ చేసుకుందాం రండి అని చెప్పి నేను డైరెక్టర్గా యాడ్ చేసిన మా ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని, లేడీస్ని, మా బావగారిని కూడా వాళ్ళ ఆఫీస్ మాదాపూర్లో ఉన్న అంతర ఆఫీస్, డిమార్ట్ బిల్డింగ్ పైన ఆఫీస్ పిలిపించి ఫోన్లు లాక్కుని, నానిరాజు ఫోన్లు లాక్కుని మీరు మా సామ్రాజ్యంలోకి వచ్చారు, మేము చెప్పినట్టు వినకపోతే మీరు బయటికి వెళ్ళరు, కింద 2 జీపులని మిమ్మల్ని కూడా వేసుకెళ్ళిపోతాం. అంటే నానిరాజు ఏమన్నా ఒక మాఫియానా? పొలిటికల్ గా బాగా తిరుగుతూ ఉంటారు సార్. అది ఆయన బ్యాక్గ్రౌండ్ మరి పూర్తిగా మాకు తెలియదు. పొలిటికల్ గా బాగా తిరుగుతూ ఉంటారు. విష్ణు వాళ్ళకి, రామరాజు బాగా డబ్బు పవర్ ఉంది. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు పూర్తిగా తెలియదు సార్. ఆ రోజు జరిగిన మేజర్ క్రైమ్ ఏంటంటే ఒక 2-3 గంటలు నాన్ స్టాప్ గా వేధించి కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోపెట్టి మా చెల్లి రిక్వెస్ట్ చేసిందంట, సార్ మా అన్నయ్య బయటకు వస్తుంది, మీరు మాట్లాడుకోండి, మాకేం తెలియదు కదా, సెటిల్మెంట్ అంటే తను ఉండాలి, మీరు తను చేసుకోవాలి, ప్రాపర్టీ అయింది. లేడీస్ 3 లేడీస్ ఉన్నారు సార్ అక్కడ. రిక్వెస్ట్ చేస్తే మీ మీద కూడా కేసు పెడతాము, అర్ధరాత్రి లేడీస్ అరెస్ట్ అయితే మీ బతుకేమవుతుందో ఆలోచించండి, అదే మీకు కూడా కూతురు ఉంది కదా అన్నయ్య, ఇది కరెక్టా అంటే కొంచెం అసభ్యంగా మాట్లాడి అది మా లేడీస్ గురించి రాంగ్గా మాట్లాడి మీకు ఇంకో మార్గం లేదు, మీరు సంతకం పెట్టాల్సిందని ఒక MOU పెట్టాడండి సార్. ఆ MOUలో ఏమని రాసిందంటే, నేను క్షమాపణ కోరుతూ నా కంపెనీ 55% షేర్సు, దాంతోపాటు నా ఇంటి సైట్ 600 కోట్ల ఇల్లు, దాంతోపాటు కమర్షియల్ సైట్ నా 90 సెంట్ల ఇల్లు, ఒక 400 కోట్ల సైటు, అన్నీ కలిపి మొత్తం నా షేర్లు, తన షేర్ వాల్యూ 7 కోట్లు ఉన్నప్పుడు నా షేర్ వాల్యూ 9 కోట్లు ఉంటుంది కదా సార్. 50% మొత్తం కలిపి ఒక 25 కోట్ల వరకు వాల్యూ గల ప్రాపర్టీస్ కమ్ షేర్స్ రాయించుకున్నారు సార్. నాకు అర్థం కాని విషయం కుమారవర్మ గారు, ఇద్దరి మధ్య డిస్ప్యూట్ నడుస్తుంది, ఒకే కేసులు పెట్టారు, అది కంపెనీ సంబంధించిన ఇష్యూ. మీ పర్సనల్ ప్రాపర్టీస్ని రాపించుకోవడానికి తర్వాత వాళ్ళకి అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది అసలు? మీరు అట్లా ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేసి కాబట్టి బెదిరించారు, లేకపోతే మానసికంగా హింసించి చేశారంటారు సార్? అక్కడ జరిగింది ఏంటంటే, నేను అరెస్ట్ జైలుకి వెళ్ళిన తర్వాత పూర్తిగా కాంటాక్ట్ పోయింది సార్ ఫ్యామిలీతో. ఈ లోపలే మొత్తం స్టోరీ అంతా నడిపించేశారు. చాలామంది ఫోన్లతో బ్రెయిన్ వాష్ చేయించి, అవతల వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మీరు ఏం చేయలేరు, మేము చాలా ఫోన్లు కూడా చేయించాం, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫోన్లు చేయించారు, ఎవరు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఇంక ఎటు లేదు రెస్పాన్స్, కంప్లీట్గా వన్ సైడ్ సిస్టమ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నిజంగా ఎవరున్న పెద్దోళ్ళు ఉన్నారేమో అన్న భయం క్రియేట్ అయింది సార్ వాస్తవంగా. అంటే ఆ సిచ్యువేషన్స్, ఆయన కేసులు మీరు చూసి మీరు భయపడ్డాం సార్. ఎందుకంటే అక్కడ నాతో పాటు అనవసరంగా ఇంకొక 10 మంది జీవితాలు కూడా పాడైపోతాయి. వాళ్ళ కుటుంబాలు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే చెప్పాలంటే ఆ కేసుల వ్యవహారంలో మొత్తంగా అంటే ఎవరైతే డైరెక్ట్గా యాడ్ చేశారో వాళ్ళ 7 కూడా వాళ్ళు వేధిస్తూనే ఉన్నారు. మా వాళ్ళిద్దరు బెదిరిస్తారు. అంటే ఆడవాళ్ళనే ఇది కూడా కనీసం లేదు. నైట్ 7 గంటలకు రమ్మని మార్నింగ్ 5:30 వదిలిపెట్టారండి సార్.
వదిలిపెట్టి నేను మార్చి 23వ తారీఖు రాత్రి బయటకు వచ్చాను. బయటికి రావడం వాళ్ళ మనిషి రామరాజు మనిషి ఆడిటర్ మనిషి మొత్తం 100-150 పేపర్లతో వచ్చాడు. బోర్డ్ రెజల్యూషన్స్, షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్, ఐపీ రైట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్, అంటే మొత్తం ప్రీ ప్లాన్డ్గా వచ్చారు సార్. అంటే టోటల్గా కంపెనీ అకౌంట్స్ కావచ్చు రాత్రి రాయించేసుకున్నారు సార్ మొత్తం. తర్వాత నన్ను నెక్స్ట్ డే 24వ తారీఖు మార్నింగ్ జంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మీరు రాకపోతే మర్యాద ఉండదు, మిమ్మల్ని ఎత్తుకొచ్చి తీసుకెళ్తాం భయపెడితే. నేను మా బావగారు వెళ్ళాం ఆ భయంతో, ఎందుకంటే మాకు ఇంకో దిక్కు కనపడలేదు. ఎటు ఫోన్ చేసినా డిపార్ట్మెంట్ ట్రై చేసినా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, మేమేం చేయలేమని చెప్పారు తప్ప మాకు ఏ విధమైన హెల్ప్ దొరకలేదు. జంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఓకే. దాంట్లో సాక్ష్యంతాలుగా రామరాజు, నానిరాజు, మళ్ళీ వీరభద్రారెడ్డి వీళ్ళే అక్కడ ఉండి నడిపించారు సార్ మొత్తం అంతా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంతకీ నేను జైల్లో ఉండగా ముందు మా బావగారు మీరు అర్జెంట్గా మాకు 2 కోట్లు ఇచ్చి ఏదైనా మాట్లాడన్నారంట. మా బావగారు మేము తెచ్చుకోలేమండి అని చెప్పి ఒక 50 లక్షలు క్యాష్ ఇచ్చారంట. అందరు ఆ స్నేహితుల దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకుని పెట్టి మీ ప్రాపర్టీస్ రాసిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ 1.5-2 months వరకు మాకు ఇంకా 1.5 crore బ్యాలెన్స్ ఉంది, మీరు ఇవ్వకపోతే కేసులు ఓపెన్ చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినాయి సార్. మా అమ్మకు కాల్స్ వచ్చినాయి, మా బావగారికి అయితే ఎవ్రీ డే టార్చర్ జరిగేది. ఆయన ఫ్యామిలీ సఫర్ అవుతుందని చెప్పి మధ్యలో మా చెల్లి నలిగిపోయింది, ఒక పక్క అన్నయ్య ఒక పక్క భర్త అని చెప్పి తన నలిగిపోయింది. ఇంకొక స్టేజ్లో ఇలా కాదు ఎన్నాళ్ళు మనం భయపడుతూ దాక్కుంటాం అని నేను జైలు నుంచి బయటకు వచ్చి ముందు జీరో అయిపోయింది సార్. తినడానికి కూడా తినలేని పొజిషన్కి వెళ్ళిపోయాం. అర్జెంటుగా నేను నిలబడాలని చెప్పి ఉద్యోగం చేసి నాకు ఒక 3-4 నెలలు కష్టపడి. అంటే వర్మ గారు మొత్తంగా మీ 25 కోట్ల రూపాయల ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అవును సార్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సార్, వాళ్ళు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో నాకు డబ్బు ముట్టినట్టు రాశారు సార్. 3,80,00,000 ముట్టినట్టు రాశారు, కానీ ఎలా ముట్టారో 3వ పేమెంట్ రాలేదు సార్. ఓకే. సో ఎవ్రీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో అమౌంట్తో పాటు ఎలా చెక్ రూపంగా ఇచ్చామా, డీడీటీ రూపంగా ఇచ్చామా, క్యాష్ అయితే రాయకూడదు, క్యాష్ ప్రాక్టికల్ కాదు, ఎందుకంటే అది వైట్ అమౌంట్ రాశారు తప్ప దానికి ఎలా ఇచ్చారో రిజిస్ట్రేషన్ కాపీస్ లేవు సార్. మీ కాపీస్ నేను సబ్మిట్ చేస్తాను సార్. ఓకే. సో ఇలా ఒక 3 నెలలు హెరాస్ చేశారు. ఇంకా అప్పటికి నాకు చాలా మంది కలిసాను, చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ తెలుసు. ఎక్కడ సపోర్ట్ దొరికినా అక్కడ సలహా కోసం వెళ్ళాను. కొత్త లాయర్ దగ్గర అపాయింట్ చేసుకున్నాను. ఒకసారి మళ్ళీ సిపి గారిని కలవడానికి వెళ్ళాను సార్. ఇది నా పొజిషను, ఇంకా నాకు ఓపిక లేదు, చావో బతుకో ఏదో ఒకటి చేయండి సార్, ఇలా అన్యాయం జరిగింది నాకు అంటే ఆయన నేను చూస్తానమ్మా, నన్ను కనీసం లీగల్గానే ఫైట్ చేయడానికి అవకాశం ఇవ్వండి సార్ అంటే, ఇక పైన మా సైడ్ ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఇది ముందుగా వచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా, నాకు మాట ఇచ్చారు సార్. వెరీ గుడ్. మాట ఇచ్చారు స్టీఫెన్ రవీంద్ర గారు. అప్పటి నుంచి మేము ధైర్యంతో ఇమీడియట్గా జంగారెడ్డిగూడెంలో మా ఊరు ప్రాపర్టీ దగ్గరలో ఉన్న కొవ్వూరు కోర్టులో రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్స్ కేసు వేసాము. తర్వాత ఎంఓయూ క్యాన్సిలేషన్ కుకట్పల్లి కోర్టు వేసాము. అది స్లోగా నడుస్తుంది సార్. రీసెంట్గా వాళ్ళు వాయిదాలకు వస్తూ ఉంటే దాన్ని మొత్తానికి మనీ పవర్ లాక్కుంటూ వస్తున్నారు. మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత చాలామంది కొత్తగా సిపి వచ్చారు. ఆయన చాలా వెరీ సిన్సియర్ ఆఫీసర్, మీరు వెళ్ళి కలవండి అని సలహా ఇస్తే నేను ఒక డీటెయిల్డ్ పిటిషన్ తీసుకెళ్ళాను. ఒక 2 నిమిషాలు టైం ఇచ్చారు సార్. నాకు 2 నిమిషాల్లో నా కేసు నేను చెప్పలేను సార్, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్ రిక్వెస్ట్ చేస్తే మొత్తం స్టోరీ విన్నారు. విని కుమార్ నువ్వు చెప్పింది సినిమా స్టోరీలో ఉంది, ఇది నిజమైతే నేను ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటాం, ఇది నిజమైతే మా డ్యూటీ మేము చేస్తా ఉన్నాం సార్. వెంటనే దాన్ని ఈఓడబ్ల్యూ డిపార్ట్మెంట్ పంపించారు. అక్కడ పూర్తి స్థాయి మొత్తం అందరు ఆఫీసర్లు డీసీపీఎస్ అందరి లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ని సిపి గారికి ఇచ్చారు. అది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి రివ్యూకి వెళ్ళింది. అవన్నీ చూసి ప్రూవ్ అయిన తర్వాత నాకు అన్నీ అయిన తర్వాత నాకు మాదాపూర్లో కేసు ట్రాన్స్ఫర్ చేశారు. సో మీరు ఎప్పుడైతే సైబరాబాద్ కమిషన్ కలిసిన తర్వాత ఇంటర్నల్గా టోటల్గా ఎంక్వైరీ నడిచింది సార్. ఫిబ్రవరి మొత్తం ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగింది సార్. అంటే మొత్తం మీరు చెప్పింది నిజమని తేలింది, మొత్తం ఎవిడెన్స్ ఇంటర్నల్గా. ఆ ఇంటర్నల్ ఎంక్వైరీ నేను చెప్పింది కరెక్ట్ అని తెలిసిన తర్వాత సారు దాన్ని ఎఫ్ఐఆర్ చేయమని ఇచ్చారు. నాతో పాటు మిగతా బాధితులు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా సిపి గారిని కలవడం జరిగింది. హోగర్ కంపెనీ అన్నదమ్ములు సంతోష్ నా అబ్బాయి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. ఒక ఈఓడబ్ల్యూ, ఒకటేమో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది విష్ణు మీద, అక్కడ రాజేంద్ర నగర్లో నడుస్తుంది సార్, మైలార్ దేవపల్లిలో. నాకు ఈ మధ్యన తెలిసింది ఏంటంటే లాస్ట్ 4-5 monthsగా పేపర్లో చూస్తామంటే ఏదో బిల్డింగ్లో పెద్ద గొడవలు అయినట్టు, చాలామందిని ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలిసింది. కాబట్టి మాకు అంత బలం లేదు, బ్యాకప్ లేదు, కాబట్టి మా బతుకులు మేము బతుకుతున్నాం. మొత్తానికి మొన్న ఎఫ్ఐఆర్ అయింది సార్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. రామరాజన్ ఆడిటర్ని, వీరభద్రారెడ్డిని పోలీసులు పిలిపించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మాకైతే పూర్తి నమ్మకం ఉంది సార్.
కుమారవర్మ గారు, అంటే నాకు తెలిసి మీకు అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు అన్యాయం జరిగింది, మీరు ఒకవేళ ఎక్కడ చెప్పుకున్నా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు, రాజకీయమైన బలం ఉందని చెప్పేసి అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మీరు ముందుకు రావడానికి ఇప్పుడుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికైనా సరే బాధితులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎవరైనా సరే అవతల వ్యక్తులు ఎవరైనా సరే లెక్క చేయకుండా వాళ్ళ మీద అంటే బాధితులకు న్యాయం జరిగేలా చూడని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మీకు ధైర్యం వచ్చి వెళ్ళారు. సిపి గారి యొక్క ఇనిషియేషన్ అంటే జనరల్గా సైబరాబాద్ కమిషనర్ చాలా స్ట్రిక్ట్ పర్సన్ అండి. యాజ్ పర్ లా ఒకవేళ కనుక బాధితుడికి అన్యాయం జరిగింది అనుకుంటే ఆయన ఎందరైనా పోయే మనిషి. సో అలాంటి సిపి గారు రావడం అనేది ఒక రకంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా ఆయన పై స్థాయి ఆఫీసర్గా పనిచేసిన నేపథ్యం ఉంది. తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా ఐపీఎస్ ఆఫీసరే. సో ఆయన ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంతవరకు మీకు అంటే ఎలాగైనా సరే కేసుని ఛేదించాలని చెప్పని ఆయన ఎంక్వైరీ మొదలుపెట్టని తెలుస్తూ ఉంది. సో అంటే నాకు ఒక విషయం అర్థం కాదు సార్, అంటే దీంట్లో అంటే నాకు బాగా చాలా బాధాకరమైన అనిపించిన విషయం ఏంటంటే ఏదైనా సరే కంపెనీ వ్యవహారాలు ఉంటే నువ్వో నేనో తెలుసుకోవాలి, తర్వాత ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా కోర్టుకి వెళ్ళాలి. కానీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని వేధించడం అంటే నిజంగా ఇదొక చాలా దారుణమైన విషయం సార్. మరి ఈ విషయం మీద కూడా మీరు లీగల్గా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారా? దాన్ని సిపి గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? సార్ సిపి గారికి మొత్తం ఎవిడెన్స్తో పాటు సబ్మిట్ చేశాను. వెరీ గుడ్. ఓకే. అసలు సెటిల్మెంట్ అనేది నాతో జరగాలి, ప్రిన్సిపల్ పార్టీ నేను. వాళ్ళని బెదిరించి సంతకాలు పెట్టుకోవడం సార్. March 14th అగ్రిమెంట్లో ఏమని రాస్తుందంటే ఎగ్జిక్యూటెడ్ డేట్ March 14th అని రాస్తుంది. March 14th నేను జైల్లో ఉన్నాను. అగ్రిమెంట్ ఎలా అవుతుంది సార్? కుమారవర్మ గారు, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సంతోష్ గారు ఉన్నారు. మనం సంతోష్ గారితో కూడా మాట్లాడదాం. ఆయన కూడా ఒక బాధితుని చెప్పి అంటున్నారు. సంతోష్ గారు, ఇంగ్లీష్. హలో సంతోష్ గారు, వినిపిస్తుందా? I can hear you. హలో, I can hear you, sir. సంతోష్ గారు, ఓవరాల్గా ఈ కేసులో ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి యొక్క అరాచకాలు కావచ్చు, రామరాజు గారు ఆయనకు ఒత్తాసు పలుకుతూ చేసిన విషయం మీద మనకు వరం గారు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దీంట్లో వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో మీకు తెలిసిన విషయం చెప్పండి, మీరు ఏ విధంగా మోసపోయారో చెప్పండి సార్. ఇంగ్లీష్. హలో, I'm listening, sir. ఇంగ్లీష్. రైట్. ఓకే, మళ్ళీ మనం తిరిగి వరం గారి దగ్గరికి వెళ్దాం. సో ప్రధానంగా చూస్తే ఇదే కాకుండా దీంట్లో తవ్వే కొద్దీ కేసుల వ్యవహారం బయటకు వస్తూ ఉంటుంది. తర్వాత దీంట్లో చాలామంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత అంటే చాలామందిని కూడా మోసం చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనొద్దు, ఉన్న వ్యక్తులు వాళ్ళే. అంటే రామరాజు, తర్వాత అంటే మెయిన్గా ఉండేది విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాత రామరాజు ఎవరైతే కంపెనీలో యాడ్ అయ్యి తర్వాత కంపెనీలో మేము నడిపిస్తామని చెప్పి వచ్చారో దాని తర్వాత వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తోటి అంతా నడిచింది. ఒక గ్యాంగ్ లాగా తయారైన వ్యవహారం ఉంది. ఇదే కాకుండా కొంతమంది కాలర్స్ కూడా మనతో ఉన్నట్టు తెలుస్తుంది. మనం కాలర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనరల్గా దీంట్లో కుమారవర్మ గారు, జనరల్గా దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, దాంట్లో వాళ్ళని ఏ రకంగా వాళ్ళను ఇబ్బంది పెట్టిన నేపథ్యం ఉంది, చెప్పండి సార్. సార్ నాకు ఈ ఇష్యూ అయిన తర్వాత నేను వీళ్ళందరినీ కలిశాను. అందరికన్నా మొదటి బాధితుడు సంతోష్ అని ఒక అబ్బాయి, A1 ఫుడ్స్ అని. సంతోష్ గారు లైవ్లో ఉన్నారు. అవును సార్. సంతోష్ అనే అబ్బాయి విష్ణు వాళ్ళ పాత ఎంప్లాయీ. అసలు సంతోష్ కేసు చూస్తే చాలా కామెడీగా ఉంటుంది సార్. తనే MD, తనే ఒక చిన్న ఫ్యాక్టరీకి ఓనరు. ఎవరు సంతోష్ గారు లైన్లో ఉన్నారు సార్, మీరు అడగండి అసలు ఆయన ఎలా మోసపోయాడు అనేది మీరే మాట్లాడారు. సంతోష్, ఐ థింక్ ఇట్స్ టైమ్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టోరీ ఇన్ యువర్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ డీటెయిల్. సంతోష్ గారు, Hindi, English, both okay. English, yes. Yeah, English. Okay. Tell me, sir. Santosh, go ahead. హలో.
రైట్ ఓకే సార్ మనకి ఇంకా వేరే బాధితులు కూడా మన లైన్లోకి వచ్చారు. ఎప్పుడైతే ఈ లైవ్ మొదలుపెట్టినప్పుడు మేము కూడా మాట్లాడతాము, మేము కూడా బాధితులుగా ఉన్నామని చెప్పేసి అన్న ఆ విషయం మీద కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేసి మనం వాళ్ళతో మాట్లాడదాం. జనరల్గా దీంట్లో కుమార్ వర్మ గారు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో ప్రధానంగా చూస్తే? సార్ కంపెనీ పరంగా మొత్తం 3 కంపెనీలు నాకు తెలుసు సార్. మా మైండ్ లో మాకు తెలుసు. మరి సంతోష్ గారి విషయం ఏంటి సార్? సంతోష్ గారి విషయం అయితే పూర్తి వివరం నాకు తెలియదు, కానీ దాని కేసు విషయం నాకు తెలుసు సార్. సంతోష్ ని ఒక 3 ఏళ్ల క్రితం తనే ఓనరు, తనే ఎండి. సంతోష్ ని ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నా ప్రాపర్టీ మా కంపెనీలో ప్రాపర్టీ దొబ్బేశారని ఎవరో కేసు పెడితే ఎండిని అరెస్ట్ చేశారు సార్. అయ్యో, ఆ ఆస్తి ఓనర్ని అరెస్ట్ చేసి ఆ కేసు పెట్టిన ఎవరో కూడా అబ్బాయికి తెలియదు. ఎవరి మీద కేసు పెడితే ఓనర్ని అరెస్ట్ చేశారు సార్. సో అది విష్ణుకు సంబంధించిన తాలూకు మనిషి. తను అప్పటికే 3-4 ఏళ్లుగా ఫైట్ చేస్తున్నాడు. 3 సార్లు తను కూడా కేసు పెడితే సివిల్ నేచర్ అని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తను ఎలాంటి సపోర్ట్ లేకుండా తను ఆల్మోస్ట్ రోడ్డు మీదకి తిండి లేని స్టేజ్లో మేమందరం తిండి లేని స్టేజ్ తీసుకెళ్ళాడు సార్ మమ్మల్ని. ఎన్నో రోజులు ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకుని 2-3 నెలలు ఇంటి అద్దె కట్టుకుంటూ అలా బతకాల్సి వచ్చింది సార్. తను కూడా మొన్న రీసెంట్గా కేసు ఫైల్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్లో విష్ణు తను చేసిన ఫార్జరీ సంతకాలతో తను తీస్తాడు. ఆ ఫార్జరీ సంతకాలు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి వెళ్ళింది. రిపోర్ట్ కోసం వెయిటింగ్ సార్. సార్ వర్మ గారు, మనం ప్రస్తుతం వసంత్ గారు అడ్వకేట్ గారు కూడా మనం లైన్లోకి తీసుకుందాం. తర్వాత సార్ వసంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఒక లీగల్ అడ్వైజర్గా దీంట్లో జరిగిన అంటే ఒక మోసం అనేది ఒకళ్ళని చేయడం కామను, తర్వాత వాళ్ళు చేసిన విధానం కూడా అంటే మన సినిమాలో చూస్తాం ఒక డాన్ లాగా ఉండి కొంత గ్యాంగ్ని తయారు చేసుకొని గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుని చేసిన అంటే ఒక లీగల్ అడ్వైజర్గా టోటల్గా ఈ కేసులో ఉన్న అసలు మెయిన్ ట్విస్ట్ లేదు సార్. ఏ రకమైన మోసం చేయగలిగారు వీళ్ళు? నేను మా క్లయింట్ల గురించి అయితే చెప్పగలను. మీ క్లయింట్ గురించి చెప్పండి సార్. అంటే మీ దృష్టిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో, తర్వాత మీ క్లయింట్లు ఎవరైతే ఉన్నారో ఒక కుమార్ వర్మ గారు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూల్లో ఎలా వీళ్ళని మోసం చేయగలిగారు, ఎలా మోసం చేశారు దాని మీద లీగల్గా మీరు చెప్పే ప్రయత్నం చేయండి సార్. సార్ మిస్టర్ ఏ కరణ్ కుమార్ అండ్ అన్న వాళ్ళు ఇద్దరు నా క్లయింట్స్ అండి. ఓకే. వాళ్ళు ఫౌండర్ ఆఫ్ ద హోగల్ కంట్రోలర్స్ కంపెనీకి అండి వాళ్ళిద్దరు. ఓకే. అయితే వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ కంపెనీలో రెడ్డి అనే వ్యక్తి నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, షేర్ హోల్డర్స్ అవుతానని చెప్పేసి వాళ్ళు ఒక షేర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే. అయితే ఆయన విష్ణువర్ధన్ రెడ్డి చేసుకున్న అగ్రిమెంట్ కి ఆయన అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేక పైగా వీళ్ళని ఆ కంపెనీ నాదే అని చెప్పేసి టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు ఆయన. ఓకే సార్. చేసి మా క్లయింట్లు ఇద్దరి పైన ఆయన ఫాల్స్ కేసు, నిరాధారమైన కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి లాగడం జరిగింది ఆయన. సార్. అండ్ దాని గురించే మేము ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నాము. సార్. ఆయన పెట్టిన కేసులు అన్ని ఏమి ఇంకా ప్రూవ్ అవ్వలేదు సార్. కోర్టులో మేము ఫైట్ చేస్తున్నామండి. జరిగింది ఇది అట్లా. సార్ వసంత్ గారు, ఒక విషయం మిమ్మల్ని అడగాలి. యాక్చువల్గా కుమార్ వర్మ గారు మా డిబేట్లో చెప్తున్న క్రమాన్ని చూస్తుంటే నాకు తెలిసి అంటే కంపెనీల వ్యవహారంలో ఉంటే ఇద్దరు పార్ట్నర్స్ గొడవ పడ్డ విషయం చూసుకున్నాము, ఒకవేళ మీద దాడి చేసుకున్న విషయం చూసాము. కానీ ఒక రాత్రంతా నైట్ పూట ఫ్యామిలీని తీసుకొచ్చి ఫ్యామిలీ మొత్తం హెరాస్ చేయడం అనేది నిజంగా అంటే వినటానికి చాలా దారుణంగా ఉంది. దీని మీద కూడా లీగల్గా మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు సార్? లీగల్గా ఆయన చేయడం తప్పు. అది ఆయన ఫాల్స్ కేసు పెట్టారు కాబట్టి ఆ కేసు ఆయన చెప్పారు. ఇన్ జనరల్ ఏమవుతుందంటండి, ఒక వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పినప్పుడు పోలీసులు ఆయన చెప్పిన విధానాన్ని పట్టుకొని వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అవతల వ్యక్తి మీదకి ఎఫ్ఐఆర్ చేయడం కానీ ఏమైనా చేస్తారు. మా క్లయింట్ విషయంలో కూడా అదే జరిగింది. ఓకే. అది పెట్టిన కేసు నిరాధారమైందా అది ఏంటి అని తెలుసుకోకుండా పోలీస్ వాళ్ళు ముందరికి వచ్చారు. ఇప్పుడు అది కోర్టుకు వచ్చింది, కేసు నడుస్తుంది ఇంకా. ఓకే సార్. అది కాకపోతే ఫ్యామిలీ మీద ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆయనకి ఎవరితో అయితే అగ్రిమెంట్ జరిగిందో అంతవరకే ఉండాలి. అవును. అర్ధరాత్రి పూట వచ్చి అది చేయడం అన్న కూడా కరెక్ట్ కాదు అది. సో ఆ విషయం మీద కూడా లీగల్గా మిస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద మీరు ఏమన్నా కేసు ఫైల్ చేయడం కానీ తర్వాత అంటే పెట్టిన ఫాల్స్ ఎలిగేషన్స్ ని మేము
అది బేస్లెస్ నిరపరాధమైన అని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము. ఆ తర్వాత మాకు ఏం జరుగుతుందో మేము చూస్తాం కోర్టులో. తర్వాత ఆయన ఏం చేయాలి, ఒకవేళ లీగల్ యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మా క్లయింట్లు మెయిన్ గా వాళ్ళ ఉద్దేశం ఏందని తెలుసుకోవాలి తర్వాత. ఓకే సార్. ఓకే విష్ణువర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వర్షన్ చెప్పినందుకు. ఎస్ కుమారరావు గారు, నిజంగా అడ్వకేట్ గారు కూడా చాలా ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా, అంటే ఒక విక్టిమ్గా ఉన్న వ్యక్తులను, ఒక క్లయింట్లో ఉన్న వ్యక్తులను ఏ రకంగా సేవ్ చేయాలని దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశాము. తర్వాత మీరు చెప్పిన అన్ని అంశాలు పరిగణించుకుని వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసులతో సహా అక్కడ మోడాప్ ఆపరేషన్లో వీళ్ళు గతంలో చేసిన అరాచకాల సంబంధించిన విషయం మీద కూడా లీగల్గా పోతామని చెప్పి అంటున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి యొక్క వ్యవహారంలో అంటే ఈ మధ్యలో, అంటే మీరు ఎప్పుడైతే లీగల్గా ముందుకు పోతున్నామో, తర్వాత మేము కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో అతను కానీ అతని మనుషులు కానీ మీతో మాట్లాడటం కానీ, లేకపోతే కేసులు పెట్టకుండా ఉండాలని చెప్పి బెదిరించడం కానీ, ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి సార్? సార్ డైరెక్ట్గా జరగలేదు సార్. కానీ ఒక సంవత్సరం క్రితం అంటే నాకు పూర్తిగా ప్రెషర్ ఉన్న టైంలో మటుకు నాని రాజు మటుకు బాగా ప్రెషర్ పెట్టించాడు సార్. నాని రాజు మటుకు మా బావగారికి కానీ మా మదర్కి కానీ బాగా ప్రెషర్ పెట్టారు. బేసికల్గా వాళ్ళు చేసింది ఏంటంటే, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాకన్నా ఉన్నదల్లా ఆత్మగౌరవం. ముందు మా కుటుంబం గురించి చెడుగా రాయించి మొత్తం ఊరంతా స్ప్రెడ్ చేసి ఒక విధమైన అవమానం సార్. మా అమ్మ అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు సార్, అవమానం తట్టుకోలేక. ఓకే, అది మేము చెప్పుకోలేము కొన్ని, కాకపోతే ఇలా జరిగింది సార్. సో అంటే ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే మీకు పరిచయం అంటే, జనరల్గా మామూలుగా బయటకు తెలుస్తున్న విషయం, మీరందరూ స్నేహితులు నమ్మించి మీ కంపెనీలో పార్ట్నర్గా వచ్చారని చెప్తున్నారు. కానీ మీరు చెప్తున్న బట్టి చూస్తే ఒక అగ్రెసివ్గా ఒక బిజినెస్ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఒక పై స్థాయికి తీసుకెళ్లాలంటే పెట్టుబడులు అవసరం అయితే ఆ క్రమంలో పరిచయం వ్యక్తి అతను. అవును సార్. సో అంటే ఒక కామన్ మ్యాన్గా ఉన్న ఫ్రెండ్ ద్వారా వచ్చిన వ్యక్తే. అవును సార్. సో అంటే జనరల్గా ఒక విషయం అంటే ఇలా జరుగుతున్నప్పుడు ప్రీవియస్గా అతని బ్యాక్గ్రౌండ్ గురించి మీరు చెక్ చేసుకున్నారా రాకముందు ఏమన్నా? సార్ ఇంట్రెస్టింగ్గా మేము ఇదే క్వశ్చన్ మేము చాలామంది లీగల్ ఒపీనియన్ అడిగినప్పుడు ఎందుకు ముందు చెక్ చేసుకోలేదంటే, ఆ మనిషికి హిస్టరీ కనబట్టలేదు సార్. సోషల్ మీడియా ప్రొఫైల్ లేదు, ఉండేది కాదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేవు. మనిషి చరిత్ర చదవాలంటే ఇవాళ మనకు తెలియాల్సిన సోషల్ మీడియా ప్రొఫైల్సే. ఫేస్బుక్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనండి, ఎక్కడ ఎలాంటి ఏమీ లేదు. చాలా చూడటానికి చాలా అమాయకుడుగా ఉంటాడు. అంటే ఫస్ట్ సంవత్సరంన్నర 2 ఏళ్ళు చాలా ప్రేమగానే ఉన్నాడు, మంచి మాటలు చెప్తాడు. మన ఇద్దరం ఎక్కడికో తీసుకెళ్దాం కంపెనీ వాళ్ళు మాట్లాడేవాడు. మరి అది నేను గ్రహించలేకపోయాను సార్. ఆ నక్క వేషం నేను గ్రహించలేకపోయాను. బట్ ఫైనల్గా తను సాధించాడు. బట్ ఎలా జరిగినా నా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది సార్. ఆ ఎంఓఏ అగ్రిమెంట్ ఉంది. ఎంఓఏలో క్లియర్ కట్గా ఆస్తులు రాసిన రిజిస్ట్రేషన్ ఉంది. ఆస్తుల్లో పెట్టిన రిజిస్ట్రేషన్ అమౌంట్ వాల్యూస్ ఉన్నాయి. నేను తన విష్ణువర్ధన్కి కొల్లుడైన రామరాజే నాకు లాస్ట్ 5 ఏళ్ళుగా ఆడిట్ రిపోర్ట్ చేస్తున్నారు. నేను డబ్బులు ఏదైనా తినుంటే ఆడిటర్కి తెలియకుండా తినలేము కదా సార్. మీకు తెలియదు ఏమన్నా, ఆడిటర్ ప్రతి రూపాయి చెక్ చేయాలి. మరి ఆడిటర్ ఏం చేస్తున్నాడు సార్? నా మీద ఎన్సీఎల్టీ కేసులోనేమో 4 కోట్లు తినేసానని రాశారు, ఎఫ్ఐఆర్లో ఏమో 7 కోట్లని రాశారు. ఈ ఛార్జ్ షీట్లో మటుకు 1,30,000 అని పడింది సార్. ఒక విషయం కుమార్ గారు, మామూలుగా ఒక కంపెనీలో ఒకవేళ మీరు మోసం చేశారనుకుంటే దాంట్లో ఆడిటర్ పాత్ర ఉండాలి కదా? ఉండాలి సార్. ఆయన తెలియకుండా నాట్ లైక్ దట్. ఇప్పుడు ఒక కంపెనీ మీద సపోజ్ మీ మీద కేసు పెట్టారు సార్, మీ జనరల్గా పోలీసులు ఏం చేస్తారు, ఆ కంపెనీ ఓనర్తో పాటు ఆడిటర్ కూడా పిలిచి ప్రశ్నిస్తారు. అవును సార్. సో మరి ఆడిటరే మీ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే దీంట్లో నాకు ట్విస్ట్ అర్థం కావట్లేదు. అంటే ఆడిటర్ రామరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లిగిరెడ్డి రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ అయ్యారు సార్. వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళేమో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేశారు. శంకరపల్లిలో 150-200 కోట్ల దాకా సంపాదించుకున్నారు. ఎవరి వ్యాపారం వాళ్ళకి మనకు సంబంధం లేదు, మనకి ఇంట్లో ఆశ లేదు, మనకు సంబంధం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం నా జీవితం నాశనం చేయడం, మా అందరి జీవితం నాశనం చేయడం కరెక్ట్ కాదు. హోవర్ కంపెనీలో కూడా రామరాజు ఆడిటర్ సార్, తనే ఆడిటరు. అందులో కూడా తనే దొంగ. సంతోష్ గారు కూడా వచ్చారు. సంతోష్ గారు మాట్లాడొచ్చిన సార్ ఆయన ఎట్లా ఏంటి? సంతోష్ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. మీరు ఎలా మోసపోయారని దాని మీద మీరు పూర్తిగా ప్రయత్నం చేయండి సార్. Will they ask any questions? Nothing sir. Tell me what అంటే మీరు ఎలా మోసపోయారని దాని మీద పూర్తిగా చెప్పే ప్రయత్నం చేయండి సార్. Tell you like this. I will give a sign. My I say Karunga. Yeah. Okay. Tell me sir. Tell me sir. Santosh speak. Hello.
Can you hear me? Yes, I can. Yeah, please tell me, sir. Well, I know Vishnu for quite a long time. Okay. And I started this business in the year 2013 Okay. with the brand name A1 Choice. And we were selling spices, which is one of the famous product of Telangana. And we survived very well for the next 3-4 years. And then Vishnu, being an NRI, somebody whom I knew already, he was very keen in investing, Okay. diversifying, investing in different ventures in India. This is how we got into a new venture by the name of A1 Choice Gourmet Foods Private Limited. Okay. And the whole idea or the concept behind this partnership or agreement or understanding was that he would be investing money in return of share Okay. as an investor. However, very surprisingly, which I got to know quite later, that instead of investing money into the company, he actually loaned money, Okay. which is showing in the accounts book as unsecured loan. Now, unsecured loan and investment, these are two different things. Okay. If you are investing, of course you get share. When you get invest money as an unsecured loan, that means you are getting interest on that money. Okay. And ultimately he appointed his own mother as a director. Okay. She also was holding share within the organization. Okay. And within 1.5 months of starting off this new operation, as I mentioned previously that we were working since 2013 itself, we were doing very well. He joined in the year 2017, and within 2 months, he started harassing. Okay. What was the purpose behind harassing? I didn't know at that There point is of there is time. any reason, sir? From harassment, it went on to threat, Okay. and then it went on to intimidation. So he harassed you. Then There is I any refused reason? to give away my shares to him. Okay. He wanted my brand, distribution network, packaging material, machinery, all the property that I had since 2013. Okay. Because he threatened, and I was really afraid for the safety of my life. Okay. And by then I realized that what kind of person he is. Just exactly like a mafia, professional criminal. Okay. Because somebody whom I knew already, he could have approached me if he was really interested in buying the company. If you like something, you go, you pay, you offer, and even that's called part of business. Yes. Yes. But here he's using all the criminal tactic involving his gang members, friends, colleagues, anybody and everybody. Okay. And due to fear of my life, I filed a complaint then and there with Rajendra Nagar police station. Okay. FIR was registered subsequently, Okay. and the same FIR was transferred to Narsingi. Okay. Two of his, accomplice, Okay. Vijay Raghav Reddy and Shrikant Verma, Shrikant both Verma. were charge sheeted. Okay. And in retaliation, what they do is they file a false complaint on me Okay. for the theft. What is the theft case? Theft case is about the same machinery which belongs to me from 2013. That is old company's property. Okay. The complaint what Vishnu and his accomplice filed is, Okay. I have stolen that property. Okay. That property belongs to me. So how your can you property file is the stolen, theft huh? case? Yes. Your property On is top to- of that, Yeah. I kept repeating that we should solve this matter because business is not something where you can get into illegality, criminal intent, criminal behavior. Okay. Those things doesn't last very long. Even though I requested them to not to use my signature, very surprisingly, what I see after a couple of years that in my absence, they have used my signature on 17 different documents. There are total 27 fraudulent documents. Okay. Vishnu's mother, she resigns. Okay. They appoint another Benami person. Okay. Who is that Benami person? Shrikant Verma.
Who is Shrikant Verma? The same guy on whom I have already filed a complaint in the year 2017. ఓకే So they keep on repeating the same thing, using their gang members, people with a criminal background. They just want to hijack your business, your property, your money, your reputation, the hard work that you have put in for 4-5 years building an organization. I see. Common people like us, we don't get second chance, building, companies again and again. ఓకే That was my livelihood. He ensured that me, my family, people who were working with me, there were 30 people who were employed with our organization. He destroyed anybody and everybody for what? To take advantage of my property, my company, my brand. In return of what? Nothing. Same. All criminal tactics that I am going to capture, I am going to hijack, and I can do anything and everything because I am an NRI, I know people, I have good contacts, I am influential. ఓకే And he keeps on repeating that. ఓకే Last but not the least, after I filed the second complaint, once again in retaliation they file a complaint. Now this is very interesting case because in this case they are talking about the property belongs to Santosh. ఓకే Now this is the same property on which they filed, a theft case or tried implicating me Yeah. in a false case. So same people, they file, multiple cases and they contradict each other. ఓకే And this particular complaint, the last complaint that they tried filing me, they are also claiming that Santosh did not come up. We called him multiple times to come to the office. Now, when I did not come to office after your repeated request, how did you obtain my signature on balance sheet, auditor's report, director's report, profit and loss? All the documents they have forged. ఓకే And you know whom they have involved in forging the signature? His own mother. How can somebody claiming to be an educated, being an NRI, having good resources at his disposal, how can he involve his 75 years old mother into a case like this? So I am really disappointed, frustrated, and I really hope the present police department is able to help us, Yes. give us the justice, Yes. because like me there are other people also with the same modus operandi, which Yes. means he has no fear of the law. Yeah. He keeps on repeating the same modus operandi. Yes. And most surprisingly, he's able to succeed repeatedly. Ultimately, now he's been caught red-handed. There are some legal actions which is going on. My particular case is pending for forensic in the forensic lab to ensure or to prove whether those signatures were forged or not. ఓకే At థ్యాంక్ the యూ same time, my worry is, as per my experience in the past, every time he somehow tries to manipulate things and get away. ఓకే I really hope this time, the law of the land is respected by everybody, and all I can pray is justice. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. సార్ మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే చూస్తుంటే మా సంతోష్ గారు చెప్పిన మోడాప్ ఆపరేషను తర్వాత మీకు జరిగిన ఏమైతే ఇష్యూ కూడా సేమ్ లైక్ అంటే కంపెనీ దగ్గరికి వెళ్ళడము తర్వాత అంటే సంతోష్ గారు చెప్పింది చాలా దారుణంగా ఉంది. సేమ్ స్ట్రాటజీ ఆయన కంపెనీలో ఆయన దొంగతనం చేయడం ఏంటి సార్? సేమ్ స్ట్రాటజీ సార్. అసలు ఫస్ట్ బాధట్టు సంతోష్, సెకండ్ హోగర్ అనే కంపెనీ అన్నదమ్ములు. ఓకే ఆ స్టోరీ పూర్తిగా చెప్పాలంటే అది ఇంకా చాలా డేంజర్ స్టోరీ సార్. ఓకే ఇండియాలో కాదు US లో పెడతా కంపెనీ అని చెప్పి US లో కంపెనీ పెట్టించి ఓకే ఇక్కడ షేర్లు తీసేసుకుని అక్కడ షేర్లు ఇచ్చి అక్కడ గెంటేస్తాడు సీరియస్ లో. అంటే అసలు టోటల్గా మోడాప్ ఆపరేషన్ కంపెనీస్లోకి ఎంటర్ అవ్వడము, కంపెనీ వాళ్ళతో కేసులు పెట్టడము, వాళ్ళని కంపెనీ కబ్జా పెట్టడం. అంతే సార్. సార్ మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ కంపెనీ తను తీసుకుని కూడా ఏం మంచి చేసుకోవట్లేదు. ఓకే
తను ఆ కంపెనీల మీద లోన్లు తీసుకుంటున్నాడు అంతే. ఓకే. వ్యాపారం కన్నా లోన్లు ఓన్లీ మార్కెటింగ్ చేస్తాడు. అందమైన మార్కెటింగ్ ఉంటే దగ్గర మార్కెట్ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి తప్ప వెనకాల ఏముండదు, వర్క్ పెద్ద అంటే సిన్సియర్ ఫోకస్ ఉండదు, ఏదో నమ్మకే వస్తే నడిపిస్తారు. గత 3 ఏళ్లుగా కంపెనీ లాసులు చేసుకుంటూనే వస్తున్నాడు. మా అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే మమ్మల్ని నాశనం చేసి తనందుకు నాశనం అవుతున్నాడు. అట్లీస్ట్ కంపెనీ తీసుకొని డెవలప్ చేస్తున్నాము, లేకపోతే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాము, తర్వాత నేను దాన్ని ఇంకా బాగా వీళ్ళకంటే ఎక్కువ ఫోకస్గా తీసుకెళ్ళగలుగుతానని చెప్పేసి అంటాను కూడా లేదు అక్కడ. సార్ మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే సార్, అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే యూఎస్లో లోన్లు బాగా వస్తాయి సార్, తక్కువ ఇంట్రెస్ట్ లోన్లు వస్తాయి. సో తను అక్కడ కోవిడ్లో ఆల్మోస్ట్ 80-90 కోట్లు లోన్ వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్. మేము చాలా ఇన్వెస్టిగేషన్ ట్రై చేసి మా స్తోమత వరకు మేము చాలా మందిని అడిగాం, ఏం జరుగుతుంది, ఈ అబ్బాయి ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరున్నారు వెనకాల, చాలా స్టడీ చేసాం, చాలా ఒపీనియన్స్ తీసుకున్నాం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నుంచి. యూఎస్ నుంచి లోన్లు బాగా తీసుకొస్తున్నారు, ఇది ఒక మనీ లాండరింగ్ కేసు కూడా కన్సిడర్ చేయొచ్చు. మేము ఈడీ కూడా వెళ్దాం అనుకున్నాం సార్, నెక్స్ట్ అది ఈడీ కూడా కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నాం. అది చూడాల్సిన ప్రొసీజర్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. మేము లీగల్గా లాయర్ని అడిగి మేము పెడదాం అనుకుంటున్నాం, మాకు ఎప్పుడు ఈడీ గురించి తెలియదు. ఓకే. ఇంకోటి సార్, ఈ మధ్యన వెలుగులో వచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 250 కోట్లు ఏదో బిల్డింగ్ స్కామ్ జరిగినట్టు నేను పేపర్లో చదివాను. నేను సదరు రెడ్డి గారితో విష్ణువర్ధన్ రెడ్డి గారు పేపర్లో చదివాను. ఆ పేపర్లో కూడా నలుగురు మాట్లాడుకుంటా ఉంటే బయట ఈ మధ్యన ఆ టాపిక్ బాగా వినపడుతుంది. సొంత ఓనర్లనే మెయింటెనెన్స్ కింద బిల్డింగ్ వచ్చి తను బౌన్సర్లు పెట్టి లోపలికి రానివ్వలేదని కొన్ని ఇష్యూస్ వినపడినాయి. అది మరి ఎంతవరకు నాకు తెలియదు, బట్ చూడాలి సార్, వాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది. కుమారవర్మ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కనుక తీసుకుని విచారణ చేసి ఆయన మొబైల్, ఆయన అకౌంట్స్, ఆయన ట్రాన్సాక్షన్స్, ఆయన కొలీగ్స్ వీళ్ళందరూ కనుక విచారిస్తే దాదాపుగా 10-15 కేసుల పైన బయటకు వస్తట్టున్నాయి సార్. లెక్క ప్రకారం అలా కనబడుతుంది సార్, ఒక 300-400 స్కామ్ కనబడుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వర్షం తెలియజేసినందుకు. ఏదైనా సరే న్యాయం జరగాలి, న్యాయం కోసం పోరాటం చేస్తున్న కుమారవర్మ గారు కావచ్చు, సంతోష్ గారు కావచ్చు, అంటే వీళ్ళు చెప్తున్న విధానాన్ని చూస్తుంటే ఇలా కూడా మోసాలు చేయొచ్చా అంటే, కంపెనీలోకి ఎంటర్ అయిపోయి కంపెనీని కబ్జా పెట్టుకొని కంపెనీని డెవలప్ చేస్తున్నారంటే అది లేదు. అంటే ఓవరాల్గా మనకు తెలుస్తున్న సమాచారం మనం గమనిస్తే ఈ కంపెనీలకు ఎంటర్ అయిపోయి కంపెనీల పూర్తోటి కోట్లాది రూపాయల లోన్లు తీసుకొని ఆ లోన్లు ఎగ్గొట్టే ప్రక్రియ నడుస్తుందేమో అని చెప్పని ప్రస్తుతం మనకు కుమారవర్మ గారు కూడా తన అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద తను బాధితుడు, తను మోసపోయాడు, తర్వాత తను ఏ రంగా బెదిరించారని చెప్పేసి తను చెప్పే తన సంతోష్ వారు కూడా, అంటే ఆయన కంపెనీలో చేరి ఆయన కంపెనీలో ఎక్విప్మెంట్ దొంగతనం చేశారని చెప్పి ఆయన మీదనే కంప్లీట్ అనేది మాత్రం ఎక్కడ చూడలే. సో ఇలాంటి మోడాప్ ఆపరేషన్లు కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నాడు. తర్వాత ఇవన్నీ కంపెనీలు కబ్జా పెట్టుకొని ఆ కంపెనీల మీద లోన్లు తీసుకొని ఆయన వేరే ఇంకేమైనా చేస్తున్నాడేమో, మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చు చెప్పని కూడా అనుమానం వ్యక్తం చేస్తే, ఖచ్చితంగా ఈ విష్ణువర్ధన్ రెడ్డి మీద కావచ్చు, తర్వాత దీంట్లో కుమారవర్మ ఆరోపణ చేస్తున్న రకంగా ఆడిటర్ మీద కావచ్చు, అంటే వీళ్ళ గ్యాంగ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఒక చర్య తీసుకోవాలి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ సైబరాబాద్ కమిషనరు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించారు కాబట్టి బాధితులకు న్యాయం జరుగుతుందని చూద్దాం. ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో. తర్వాత ఇంకా మరింత మంది బాధితులను ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. దిస్ ఇస్ దిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.